హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగులో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ హోండా సిటీ. ఇది 5th జనరేషన్ వెహికల్. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు డీజిల్ మరియు పెట్రోల్ ఆప్షన్ రెండు కూడా ఉన్నాయి. సో ప్రైసెస్ కూడా చెప్తాను ఈ వీడియోలో నేను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా విజిట్ చేశారో బైకర్స్ బాయ్స్ తెలుగుని, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ముందుగా ఫ్రంట్ పార్ట్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు కంప్లీట్ ఎల్ఈడీస్ ఉన్నాయి. సో పాత జనరేషన్కి దీనికి మేజర్ చేంజెస్ ఏమైనా చూసామంటే మనకి ఫ్రంట్ ఫేస్ లిఫ్ట్ అనేది చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే హ్యూజ్ క్రోమ్ గ్రిల్ ఉంది. దాంతోపాటు సిటీ బ్యాచింగ్ దగ్గర మనం నంబర్ ప్లేట్ పొజిషన్ చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఎల్ఈడీస్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు ఈ వెహికల్లో మనకు. ఫ్రెండ్స్, ఈ ఎల్ఈడీస్ మాత్రం నైట్ పూట చాలా మంచి విజన్ అనేది ఇస్తుంది. అలాగే మనకు క్రోమ్ లైన్ ఫినిష్ కూడా చూడొచ్చు హెడ్ లైట్స్ పైన మనకు. సో ఫ్రెండ్స్, ముందుగా హోండా సిటీ యొక్క ఇంజన్ విషయం మాట్లాడినట్టయితే ఇప్పుడు BS6 కంప్లైంట్లో వస్తుంది. ఫ్రెండ్స్, హోండా సిటీలో మనకు టోటల్ 2 ఇంజన్స్ చూడొచ్చు. ఒకటి వచ్చేసి పెట్రోల్ ఇంజన్, ఇంకోటి వచ్చేసి డీజిల్ ఇంజన్. ఇది వచ్చేసి పెట్రోల్ ఇంజన్. ఇది 1.5 లీటర్ iVTEC పెట్రోల్ ఇంజన్ మోటార్ ఫ్రెండ్స్. ఇది 119 bhp ఆఫ్ పవర్ ఉంటుంది, 145 Nm ఆఫ్ పీక్ టార్క్ ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇందులో మనకు 6 స్పీడ్ మాన్యువల్ మరియు 7 స్పీడ్ CVT గేర్ బాక్స్ అనేది చూడొచ్చు. ఫ్రెండ్స్, పెట్రోల్ ఇంజన్ మైలేజ్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మనకు 17.8 km/లీటర్లో క్లెయిమ్ అనేది చూడొచ్చు. అదే మనకు CVT డెలివర్స్ వచ్చేసి మనకి 18.4 km/లీటర్లో క్లెయిమ్ అనేది చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా పాత జనరేషన్కి దీనికి మేజర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే డైమెన్షన్స్ అనేది పెరిగింది. లెంత్ వచ్చేసి 4549 mm అయింది. బ్రెత్ వచ్చేసి 1748 mm ఉంది. హైట్ వచ్చేసి 1489 mm చూడొచ్చు ఇప్పుడు మనము. అలాగే ఫ్రెండ్స్, ఇంకా వీల్స్ విషయం మాట్లాడినైతే ఇప్పుడు మనకు 16 ఇంచెస్ వీల్స్ అనేవి చూడొచ్చు. సైజ్ వచ్చేసి మనకి 185, 55, 16 ఇంచెస్ చూడొచ్చు. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో డ్యూయల్ టోన్ కలర్ ట్రీట్మెంట్ క్రోమ్ ఫినిష్తో పాటు వీల్స్ డిజైన్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే మనకు డిస్క్ బ్రేక్ కూడా చూడొచ్చు ఫ్రంట్లోను. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మనకి మ్యాక్ పర్సన్ స్టాండ్ విత్ కాయిల్ స్ప్రింగ్ ఉంటుంది. రేర్ వచ్చేసి టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ చూడొచ్చు. ఇంకా మనం సైడ్ విషయం మాట్లాడినైతే పవర్ అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ రియర్ వ్యూ మిర్రర్స్ చూడొచ్చు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇస్తున్నారు కీలెస్ ఎంట్రీతో పాటు. సో ఫ్రెండ్స్, ఈ హోండా సిటీలో చూసుకున్నట్టయితే టోటల్ మనకు 3 వేరియంట్స్ అయితే చూడొచ్చు. V వేరియంట్, VX వేరియంట్ మరియు ZX వేరియంట్. సో ఇది వచ్చేసి ZX టాప్ మోడల్. ఇందులో మనకు ఫ్యూచర్స్ విషయం మాట్లాడినైతే లగ్జరీ అండ్ ఎక్స్క్లూజివ్ పైన ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు లేన్ వాచ్ కెమెరా ఉంటుంది. అలాగే మనకు ఎక్స్క్లూజివ్ లెదర్ అపాలస్ట్రీ ఉంటుంది. కాంటెంపరీ సీట్ డిజైన్స్ చూడొచ్చు మనము. ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి. ఇందులో మనకు పవర్ విండోస్ సన్ రూఫ్ ఉంది. దాంతోపాటు కీలెస్ రిమోట్ ఆపరేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆటో ఫోల్డింగ్ డోర్స్ విత్ మిర్రర్స్ అండ్ వెల్కమ్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. సో ఫ్రెండ్స్, ఇంకా రేర్ సెక్షన్ మాట్లాడినైతే కంప్లీట్ ఎల్ఈడీస్ టైల్ లైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో మనకు. సో డిజైన్ మాత్రం కంప్లీట్గా చేంజ్ అయింది. రిఫ్లెక్టెడ్ డిజైన్ కూడా డీప్ ఇన్సైడ్ చూడొచ్చు మనము. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ వేరియంట్ వచ్చేసి ZX టాప్ మోడల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకు సెంటర్లో చూసినట్టయితే సిటీ బ్యాచ్ దగ్గర నంబర్ ప్లేట్ చూడొచ్చు. సెన్సార్స్ ఉన్నాయి రేర్లో మనకు. రేర్ కెమెరా సెటప్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇందులో మనకు. సో ఫ్రెండ్స్, ఇంకా సరికొత్త హోండా సిటీలో మాట్లాడినట్టయితే ఇందులో మనకు కలర్ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువగా పెరిగాయి. హోండా బ్యాచ్ సెంటర్లో ఉంది. ZX టాప్ మోడల్ ఇంతకుముందు చెప్పినట్టుగా iVTEC ఇంజన్ ఉంటుంది. ఇందులో మనకు టెక్నాలజీ అనేది యూస్ చేశారు iVTECది. ఇంకా ఫ్రెండ్స్, సరికొత్త హోండా సిటీలో నాకు ఈ టైలైట్స్ డిజైన్ అనేది చాలా బాగా నచ్చింది. థిక్నెస్ అనేది చాలా బాగుంది. అలాగే మనకు అట్రాక్టివ్ డిజైన్ అనేది చూడొచ్చు. రేర్ ప్రొఫైల్లో కూడా సిటీ బ్యాచింగ్ అనేది లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఫ్రెండ్స్ మనము. ఇంకా ఫ్రెండ్స్, బూట్ స్పేస్ విషయం మాట్లాడినట్టయితే ఇది మనకి కీలెస్ ఎంట్రీ అయితే ఆపరేట్ అయితే లేదు. సో ఇంకా బూట్ స్పేస్ వచ్చేసి మనకి 506 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడబుల్ చేస్తున్నారు ఈ వేరియంట్లోను. సో ఫ్రెండ్స్, బూట్ స్పేస్ అయితే మ్యాసివ్ ఇనఫ్. అలాగే మనకు అండర్ ద బూట్ చూసుకున్నట్లయితే స్పేర్ వీల్ కూడా ప్రొవైడబుల్ చేస్తున్నారు. విత్ అలాయ్ వీల్ కూడా నాకు ఈ ఫ్యూచర్ అయితే చాలా బాగా నచ్చింది. 16 ఇంచెస్ వీల్స్ అయితే ప్రొవైడబుల్ చేస్తున్నారు అలాయ్ వీల్ కూడాను. సో ఫ్రెండ్స్, హోండా సిటీ అయితే ఇప్పుడు అప్గ్రేడెడ్ వర్షన్ చూడొచ్చు మనము. అలాగే ఫ్రెండ్స్, ఈ వెహికల్లో సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడినట్లయితే సేఫ్టీ రేటింగ్ వచ్చేసి మనకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అని ఉంది. ఇది వచ్చేసి మనకు ASEANC తర్వాత నేషనల్ NCAP దగ్గర క్రాష్ టెస్ట్ అనేది జరిగింది. సో ఇండియన్ స్పేస్ సిటీ. సో మన ఇండియన్ ప్రజలు ఎప్పుడు కూడా సేఫ్టీ ఫ్యూచర్ ఎంత ఉందని ఆలోచిస్తూ ఉంటారు. సో సేఫ్టీ రేటింగ్ వచ్చేసి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది చూడొచ్చు. సో సేఫ్టీ పారామీటర్స్ అనేది చాలా బాగా కన్సిడరబుల్ తీసుకుంది హోండా సిటీ వెహికల్లో చూసుకున్నట్లయితేను. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ మాట్లాడినట్లయితే ఈ వెహికల్లో మనకు 40 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనేది చూడొచ్చు. సో మైలేజ్ కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 17.8 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఈ వెహికల్ వచ్చేసి. సో సిటీ వెహికల్స్ ఎప్పుడు కూడా గుడ్ మైలేజ్ అండ్ గుడ్ కంఫర్ట్ అనేది చూడొచ్చు మనము. సో ఫ్రెండ్స్, ఇంకా హోండా సిటీలో డీజిల్ మోటార్ గురించి మాట్లాడినట్లయితే సేమ్ ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్లో ఏదైతే డీజిల్ మోటార్ ఉంటుందో సేమ్ మనకి ఇందులో కూడా క్యారీ ఆన్ చేసింది. అదే డీజిల్ ఇంజన్ మనం ఇందులో కూడా చూడొచ్చు. 200 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది, 100 bhp ఆఫ్ పవర్ ఉంటుంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 24 km/లీటర్ అయితే మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తుంది డీజిల్ వెహికల్.
సో ఫ్రెండ్స్, ఇంకా రేర్ ప్రొఫైల్ యొక్క డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి చూడొచ్చు, లేదా ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. మనకు బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచి క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు. పవర్ విండో బటన్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్ చూడొచ్చు మనము. ఇంకా సీటింగ్ విషయం మాట్లాడినట్లయితే సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. 5 సీటర్ వెహికల్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది సెడాన్ వెహికల్ అంటారు. సో వైట్ కలర్ ట్రీట్మెంట్లో, లెదర్ ట్రీట్మెంట్లో సీట్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం లోపల కూర్చొని చూద్దాము కంఫర్ట్ లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయో. సో ఒకసారి లోపల కూర్చున్న తర్వాత చాలా లగ్జరియస్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. సో కింద బాటమ్ కూడా ఫ్లాట్ అనేది చూడొచ్చు మనము, ఎలాంటి ట్రాన్స్మిషన్స్ అయితే పైనకి రాలేదు. సో 3 మెంబర్స్ అయితే ఈజీగా ట్రావెల్ చేయొచ్చు, లాంగ్ జర్నీస్కి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా మనం అండర్ థై సపోర్ట్ విషయం చూసుకున్నైతే అండర్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు మంచి హెయిరీ ఫీలింగ్ అనేది చూడొచ్చు. సన్ రూఫ్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో మనకు. సో ఫ్రెండ్స్, హోండా సిటీ అంటేనే మంచి లగ్జరియస్ అండ్ కంఫర్టబుల్ వెహికల్. సో అండర్ థై సపోర్ట్ చూడొచ్చు మీరు, చాలా బాగుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు లాంగ్ జర్నీస్కి. మనకి నీ రూమ్ కూడా చాలా బాగుంది, మంచి స్పేస్ అనేది ప్రొడబుల్ చేస్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే స్కూప్ డోర్ సీట్స్ ఉన్నాయి, ఇందులో మనకు మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో డీప్ ఇన్సైడ్ చూడొచ్చు మనము, మన కంపార్ట్మెంట్ కూడా ఉంది మ్యాగజైన్ హోల్డర్స్లో. సో ఫ్రెండ్స్, ఇంకా సీట్ కవర్స్ విషయం మాట్లాడితే ఇందులో మనకు లెదర్ అపాలస్ట్రీ విత్ కాంటెంపరీ సీట్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. అండ్ మనకి డోర్ పాకెట్స్ దగ్గర బాటిల్ హోల్డర్స్ చూడొచ్చు. స్పీకర్స్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు, మంచి స్టాండర్డ్ స్పీకర్స్ అనేవి. డోర్ అయితే వైడ్ ఇనఫ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, సో ఈజీగా మనం లోపలికి రావచ్చు. అలాగే మనకు ఇంకా చూసుకున్నట్టయితే 3 హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి, అందులో మనకు 2 మాత్రమే అడ్జస్టబుల్ ఇస్తున్నారు. సో ఒకటి మనకు ఫిక్స్డ్ హెడ్ రెస్ట్గా చూడొచ్చు ఇక్కడ మనము. సో సెంటర్లో మనకు, అలాగే మనకు ఇక్కడ సెంటర్ ఆమ్రెస్ట్లో మనకు ట్విన్ కప్ హోల్డర్స్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ జనరేషన్లో మనకు వెంటిలేటెడ్ సీట్స్ అనేవి మిస్ అవుట్ అయినాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా రేర్లో చూసుకున్నట్టయితే మనకు 2 పిల్లోస్ అయితే ఇస్తున్నారు హోండా బ్యాచింగ్తో. సో ప్రతి ఒక్క హోండా కార్లో ఈ పిల్లోస్ అనేవి ఫ్రీగా ప్రొడబుల్ చేస్తున్నారు. సో మంచి కంఫర్ట్ అండ్ లగ్జరీస్ ట్రావెల్ కోసం. అండ్ ఇక్కడ మనకు సన్ బ్లైండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్. సో మాన్యువల్లీ ఆపరేట్ చేయొచ్చు ఇది మనము. సో ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మంచి ప్రీమియం క్వాలిటీ అయిన యాక్సెసరీస్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు హోండా సిటీలో చూసుకున్న ఇదేను. ఇంకా మనం సేఫ్టీ విషయంలో చూసుకున్నైతే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చూడొచ్చు, బ్రేక్ అసిస్టెంట్, సెంట్రల్ లాకింగ్ కానివ్వండి, పవర్ డోర్ లాక్స్, చైల్డ్ సేఫ్టీ లాక్స్. అండ్ మెయిన్గా సేఫ్టీ రేటింగ్లో ఎయిర్ బ్యాగ్స్ విషయం మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు ఈ వెహికల్లో మనకు. అలాగే మనకు డోర్ అజర్ లైట్ వార్నింగ్ కానివ్వండి, సీట్ బెల్ట్స్ వార్నింగ్, ఇవన్నీ కూడా మనకు సేఫ్టీ ఫీచర్స్లో అయితే ఇన్బిల్డ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి, అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి, ఇందులో మనకు ఇంజన్ ఇంబాయిజిలైజర్, క్రాష్ సెన్సార్స్, వెహికల్ స్టెబిలైజేషన్ కంట్రోల్ కానివ్వండి, సెంట్రల్ మౌంటెడ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. దాంతోపాటు మనకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇవన్నీ కూడా సేఫ్టీ ఫీచర్స్లో ఉంటాయి హోండా సిటీలోను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేఫ్టీ విషయంలో మాట్లాడుతున్నాం కదా. సో ఇందులో మనకు స్టాండర్డ్ సీట్ బెల్ట్స్ అయితే చూడొచ్చు. సో మిడిల్ ప్యాసింజర్ వాళ్ళకు కూడా మంచి స్టాండర్డ్ సీట్ బెల్ట్స్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. సో ఇక్కడ నక్కల్ అనేది క్రాక్ అయింది అప్పుడే మనకు. సో కొంచెం క్వాలిటీ అనేది చూడొచ్చు. సో మ్యానుఫ్యాక్చరింగ్లో కొంచెం డిఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఆబ్వియస్గా ఎప్పుడు కూడాను. యాంటీ థీఫ్ అలారం ఉంది ఫ్రెండ్స్ ఇందులో మనకు. స్పీడ్ అలర్ట్తో పాటు ఐసోఫిక్స్ సేల్స్ సీట్స్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు ఈ వెహికల్లో మనకు. సో ఏదైతే లాస్ట్ జనరేషన్లో కూడా ఉండనో ఇందులో కూడా చూడొచ్చు. ఎల్ఈడి లైట్స్ అనేవి చూడొచ్చు ఫ్రెండ్స్ పైన మనకు మిడిల్ రో వాళ్ళకు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా టాప్లో చూసుకున్నైతే ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాసింజర్కి మనకు ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు. దాంతోపాటు మనకు హ్యాండిల్స్ కూడా చూడొచ్చు, మాన్యువల్లీ అడ్జస్టబుల్ హ్యాండిల్స్. సో ఇంకా ఫ్రెండ్స్, స్పీకర్స్ విషయం మాట్లాడితే సౌండ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. ఇందులో మనకు 8 స్పీకర్స్ ఇస్తున్నారు టోటల్గా మనకు. సో మంచి ఆడియో సిస్టమ్ అనేది ఉంది. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా చూడొచ్చు ఇందులో మనకు. అండ్ సన్ రూఫ్ కూడా ఇస్తున్నారు. సో ప్రస్తుతానికైతే హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో. కాకపోతే ఒక డీసెంట్ ఇనఫ్ ఆఫ్ సన్ రూఫ్ చూడొచ్చు. సెంటర్ ఆఫ్ డాష్ బోర్డ్లో ఇలా ఉంటుంది మనకు. సో ఒక్కసారి ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఫ్రంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటో. సో ఫ్రెండ్స్, నాకు నచ్చిన ఫ్యూచర్ ఏదైనా ఉందంటే రేర్ ప్యాసింజర్ వాళ్ళకు కూడా ఏసీ వెంట్స్ అనేది ప్రొడబుల్ చేస్తున్నారు. సో లాస్ట్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ చాలా బెటర్ అయ్యింది. అండ్ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ మరియు యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్స్ కూడా చూడొచ్చు మనము కింద ప్రొడబుల్ చేస్తున్నారు. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కూలెస్ట్ ఫ్యూచర్ అని చెప్తున్నాను నేనైతేను. సో ఫ్రెండ్స్, ఇంకా ఈ హోండా సిటీలో మెయిన్గా ఇంకొక సేఫ్టీ విషయం మాట్లాడితే మంచి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేసింది ఈ 5th జనరేషన్ హోండా సిటీలో. సో ఇందులో మనకు ఏబిఎస్ అనేది చూడవచ్చు విత్ ఈబీడీ టెక్నాలజీ అని ఉంది. టైర్ ప్రెజర్ మానిటరైజింగ్ అనేది ఈ జనరేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మనకు లేన్ వాచింగ్ కెమెరాస్ అని కూడా ప్రొడబుల్ చేస్తున్నారు ఇందులో మనకు. అలాగే హైలీ యూస్ఫుల్ ఫ్యూచర్ ఏదైనా ఉందంటే క్యారీడ్ ఓవర్ ఫ్రమ్ సిఆర్వి అండ్ సివిక్స్లో చూసుకున్నైతే ఇదే ఫ్యూచర్ మనకు హిల్ స్టార్ట్ అసిస్ట్ కూడా ఇందులో క్యారీ ఆన్ అయ్యింది. అలాగే మనకు వెహికల్ స్టెబిలైజేషన్ మరియు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినట్టుగాను.
సో ఓవరాల్గా హోండా సిటీ సేఫ్టీ విషయంలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ కాలేదు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫ్రంట్ డోర్ విషయం మాట్లాడైతే ఇందులో కూడా మనకు ఫ్రంట్ డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ చూడొచ్చు. పవర్ విండో బటన్స్ ఉన్నాయి. డ్రైవర్ సైడ్ మనకి 4 కూడాను. అలాగే మనకి లాక్ అండ్ అన్లాక్ సిస్టమ్ చూడొచ్చు. సైడ్ వ్యూ మిర్రర్ అడ్జస్టబుల్ కంప్లీట్ సిస్టమ్ అనేది ఉంది. ఇదే సిస్టమ్ మనకు కంప్లీట్గా హోండా అమేజ్, సివిక్ అండ్ హోండా సిటీలో కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు బూట్ ఓపెన్ చేయడానికి బటన్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు సపరేట్గా. అండ్ ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే మిస్ అవుట్ అయినాయి ఈ జనరేషన్లోనూ. సో ఇది నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా వీల్ బేస్ వచ్చేసి వెహికల్ది చాలా లెంతీ వీల్ బేస్, 2600 mm వీల్ బేస్ ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్పీకర్స్ చెప్పాను కదా, 8 స్పీకర్స్ అయితే ఉన్నాయి. అందులో ట్విట్టర్స్ కూడా 4 ఉంటాయి. అండ్ మనకి ఏ పిల్లర్ దగ్గర ట్విట్టర్స్ అనేవి చూడొచ్చు. అదే మనకు డ్రైవర్ సీట్ కింద చూసినట్టయితే ఇంజన్ లిడ్ ఓపెన్ చేయడానికి అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి కూడా బటన్స్ అయితే మాన్యువల్గా చూడొచ్చు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ కాబట్టి 3 పెడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కింద మనకు. సో ఫ్రెండ్స్ హోండా సిటీ నెక్స్ట్ జనరేషన్ అనగానే చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఏంటి అంటే వెహికల్ యొక్క వెయిట్ లాస్ అయ్యిందని. సో ఏమాత్రం వెయిట్ అనేది తగ్గలేదు ఫ్రెండ్స్. సో కార్ వెయిట్ వచ్చేసి మనకు 1107 నుంచి 1150 కిలోగ్రాముల వరకు ఉంది. అదే మనకు గ్రాస్ వెయిట్ విషయం మాట్లాడైతే 1480 నుంచి 1528 కిలోల వరకు ఉంది ఫ్రెండ్స్ ఓవరాల్గా. సో 1.5 టన్నున్నర పైనే వెహికల్ వెయిట్ అనేది ఉంది. సో బిల్డ్ క్వాలిటీ ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది. అలాగే డైమెన్షన్స్ కూడా పెరిగింది న్యూ జనరేషన్లో చూసుకుంటే అయితేను. సో ఓవరాల్ ఇంటీరియర్ అయితే చాలా నీట్ అండ్ కామ్ డిజైన్ అవుతుంది ఫ్రెండ్స్. వుడ్ ఫినిష్ ఆఫ్ లైన్ చూడొచ్చు మనము. డాష్బోర్డ్ డిజైన్లో మంచి క్వాలిటీ ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. మనకి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ అనేవి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటీరియర్లో చూసుకుంటే అయితే. సో ఇది వచ్చేసి మనకి గ్లాసీ డార్క్ వుడ్ ఇన్స్ట్రుమెంట్ ప్యానల్ అసిస్టెంట్స్ అంటారు. దాంతోపాటు సెంటర్ ఆమ్రెస్ట్ చూసుకుని అయితే డీప్ ఇన్సైడ్ స్పేస్ అయితే ప్రొడబుల్గా ఉంది, డీసెంట్ ఇనఫ్గా. ఇంకా మనకు సెంటర్ కన్సోల్ చూసుకుని అయితే మాన్యువల్లీ హ్యాండ్ బ్రేక్ అయితే చూడొచ్చు. స్పేస్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు. అలాగే 2 సైడ్స్ కీ హోల్డర్స్ కానివ్వండి, కాయిన్ హోల్డర్స్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు ఇక్కడ మనకు సెంటర్లో చూసుకుని అయితేను. ఇంకా మాన్యువల్ గేర్ బాక్స్ అయితే చూడొచ్చు 6 స్పీడ్గా. అండ్ ఇంకా ఓవరాల్ డాష్బోర్డ్ డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. పైన మనకు బ్లాక్ ఫినిష్ ఇచ్చినా కూడా కింద మనకు డార్క్ మనకి లైట్ ఫినిష్ అయితే వైట్ కలర్లో చూడొచ్చు. అండ్ గ్లవ్ బాక్స్ కూడా డీసెంట్ ఇనఫ్గా ఉంది డాక్యుమెంటేషన్స్ వెహికల్ది పెట్టుకోవడానికి. సో అలాగే మనకు ఇక్కడ డాష్బోర్డ్లో చూసుకున్నైతే స్మూత్ లెదర్ ఫినిష్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో మంచి క్వాలిటీ ఆఫ్ డాష్బోర్డ్ చూడొచ్చు మనం ఇక్కడ. సో ఫ్రెండ్స్ ఇంకా డాష్బోర్డ్లో మనం ఏసీ వెన్స్ డిజైన్ చూసినట్టయితే ప్రతి ఒక్క ఏసీ వెన్స్ డిజైన్ దగ్గర మనకు రౌండ్ క్రోమ్ ఫినిష్ ఆఫ్ ఏసీ వెన్స్ చూడొచ్చు. సో ఇది ఒక మంచి ప్రీమియం అండ్ లగ్జరీస్ డిజైన్ అనేది ప్రొడబుల్ చేస్తుంది డాష్బోర్డ్కి. అండ్ మనకు సెంటర్లో హెజలైట్ స్విచ్ అనేది చూడొచ్చు. అండ్ ఓవరాల్గా మనము ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడినైతే ఒకసారి తర్వాత వద్దాము. కింద మనం మాట్లాడినైతే డ్యూయల్ టోన్ క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్ ఏసీ అనేది చూడొచ్చు ఇందులో మనకు. అండ్ యూఎస్బీ పోర్ట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకు. అండ్ స్పేస్ కూడా చూడొచ్చు 2 కప్ హోల్డర్స్తో పాటు సెంటర్లో మనకు. అండ్ ఇక్కడ మనకు మొబైల్ హోల్డర్స్ కూడా సపరేట్గా ఇస్తున్నారు. సో ఇక్కడ మనకు యూఎస్బీ పోర్ట్ కానివ్వండి, ఛార్జింగ్ పోర్ట్ కానివ్వండి, అలాగే 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా సపరేట్గా ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకు 7-inch ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. సో నెక్స్ట్ జనరేషన్ దీనికంటే తర్వాత జనరేషన్లో కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి. సో నేను ఆ వీడియో కూడా చేశాను, తొందరలో రాబోతుంది. అందులో మనకు 8-inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది చూడొచ్చు. సో దీనికి పెద్ద తేడా ఏం లేదు, కాకపోతే టెక్నాలజీ పరంగా అయితే కొన్ని తేడాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి. సో అవి ఏంటో కూడా తెలుసుకుందాము నెక్స్ట్ జనరేషన్ హోండా సిటీలో. సో ముందుగా దీని గురించి మాట్లాడినైతే ఇందులో మనకు డీసెంట్ ఇనఫ్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఇస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 2020 డిసెంబర్ వెహికల్ ఇది. సో దీనికన్నా నెక్స్ట్ జనరేషన్ నుంచి మార్చ్ నుంచి కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీ అనేవి చేంజెస్ అయ్యాయి హోండా సిటీలో. సో అవి ఏంటో కూడా నేను నెక్స్ట్ కార్లో చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఉంది అది. సో దీని గురించి మాట్లాడైతే సెంటర్లో ఐసోలేట్ స్విచ్ ఉంది ఇక్కడ మనకు చూసినట్టయితే. అండ్ ఇక్కడ మనకు నచ్చని విషయం ఏదైనా ఉందంటే బటన్స్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు, వాల్యూమ్ కానివ్వండి ఇవన్నీ కూడా. సో ఇది నాకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలోనే ఇస్తే ఇంకా బాగుంటుంది టచ్ స్క్రీన్లోనే. అండ్ ప్రీమియం క్వాలిటీ బటన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, కాకపోతే బటన్ సిస్టమ్స్ అనేది నచ్చలేదు నాకు ఇలా డిజైన్ అనేది. సో ఇది ఒక ఓల్డ్ జనరేషన్ నుంచి తీసుకునే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాగానే అనిపిస్తుంది నాకు. సో ఇందులో మనకు బేసిక్ అడ్వాన్స్ ఫీచర్స్ అయితే చూడొచ్చు. ప్లీజ్ కనెక్ట్ యువర్ యూఎస్బీ పోర్ట్ కానివ్వండి, ఫోన్ కనెక్టివిటీ కానివ్వండి, లాంగ్వేజ్ సెట్టింగ్స్, స్క్రీన్ సెట్టింగ్స్ కానివ్వండి, కెమెరా సెట్టింగ్స్, ఇవన్నీ కూడా డేట్ అండ్ టైం, iOS కానివ్వండి, ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి బేసిక్గా మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో అయితే చూడొచ్చు. సో దీనికన్నా నెక్స్ట్ జనరేషన్లో మనకి కంప్లీట్ చేంజెస్ అనేవి ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఉంది ఆ సిటీలో చూసుకుంటే అయితేను. సో అందులో మనకు గూగుల్ అసిస్టెంట్ అనేది ఉంది నెక్స్ట్ జనరేషన్లో. ఇందులో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో. సో దాంతోపాటు మనకు డిజిటల్ క్లాక్ అనేది చూడవచ్చు సెంటర్లో.
సో ఫ్రెండ్స్ ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మాట్లాడైతే ఆన్ చేసిన తర్వాత ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ అయితే చూడొచ్చు. సో డీసెంట్గా లైట్స్ అనేవి ఆన్ అయ్యాయి. ఇందులో మనకు 17.7 సెంటీమీటర్ హైలీ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ కంప్లీట్ డిజిటల్ మీటర్స్ అనేవి చూడొచ్చు. సో రైట్ సైడ్లో మనకు స్పీడోమీటర్ ఉంది, లెఫ్ట్ సైడ్ RPM మీటర్ చూడొచ్చు. RPM మీటర్లోనే మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో లో ఫ్యూయల్ వార్నింగ్ చూపిస్తుంది ప్రస్తుతానికి. సో సెంటర్లో మనకు స్పీడోమీటర్ గేర్ షిఫ్టింగ్ కానివ్వండి, అండ్ ఇక్కడ చూసినట్టయితే కిలోమీటర్స్ పర్ అవర్ కానివ్వండి. సో డిజిటల్గా సెంటర్లో కూడా వస్తుంది మళ్ళీ మనకి 26 degrees అండ్ స్పీడ్ అండ్ టైమ్, G మీటర్ సెట్టింగ్స్ కానివ్వండి, క్యాల్కులేషన్ డిస్ప్లే కానివ్వండి, ఇన్ఫర్మేషన్, ఇవన్నీ సెట్టింగ్స్ కూడా మనము ఇందులోనే చూడొచ్చు. సో ఇందులో మనకు డిజిటల్ టాకోమీటర్స్ ఉన్నాయి, G మీటర్ డిస్ప్లే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకు డిస్ప్లే కన్సర్న్స్, వెహికల్ సెట్టింగ్ కస్టమ్స్ చూడొచ్చు, వెహికల్ ఇన్ఫర్మేషన్, వార్నింగ్ మెసేజ్ డిస్ప్లే, రియర్ పార్కింగ్ సెన్సార్స్, వీల్ అండ్ మీటర్ కంట్రోల్, మీటర్ ఇల్యూమినేషన్ కంట్రోల్, ఫ్యూయల్ గేజ్ డిస్ప్లే, ఇవన్నీ కూడా మనకు ట్రిప్ మీటర్స్, ఓడోమీటర్, ఫ్యూయల్ ఎకానమీ ఇండికేటర్స్, ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్రూజింగ్ రేంజ్ కానివ్వండి, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, అదర్ వార్నింగ్ ల్యాంప్స్ కానివ్వండి, ఇండికేటర్, లెదర్ షిఫ్ట్, లెవెల్ బూట్ విత్ స్విచ్, ఇవన్నీ కూడా మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడొచ్చు. స్టీరింగ్ పైన మనకు కంట్రోల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో మనకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేట్ చేయడానికి కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అండ్ మనకి హోండా బ్యాచింగ్ చూడొచ్చు స్టీరింగ్ పైన. సో ఫ్రెండ్స్ ఇంకా మేజర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఈ జనరేషన్ కంటే, అది వచ్చేసి సన్ రూఫ్ అయితే ప్రొడబుల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి అయితే సేమ్ సన్ రూఫ్ అయితే ఇస్తున్నారు. కాకపోతే హ్యూజ్ పానరామిక్ సన్ రూఫ్ అనేది నెక్స్ట్ జనరేషన్లో కూడా రాలేదు, సమ్ డిసప్పాయింట్ చేసింది. అండ్ ఇంకా మనం ఇక్కడ చూసినట్టయితే సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి బటన్స్ అయితే ఇస్తున్నారు. స్మూత్ టచ్ అయితే ఉంది. సన్ రూఫ్ మరియు మూన్ రూఫ్ రెండు కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇందులో మనకు. అండ్ ఇంటిగ్రేటెడ్ యాంటీనా ఉంది ఇందులో మనకు. సో ఫ్రెండ్స్ ఇంకా ఈ జనరేషన్ యొక్క హోండా సిటీ మెయింటెనెన్స్ కాస్ట్ విషయం మాట్లాడినైతే పెట్రోల్లో మనకు 10% లో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చూడొచ్చు. డీజిల్లో మనకు 9% లో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇస్తున్నారు. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ అయితే ఇస్తున్నారు. దాంతోపాటు మనకు సన్ రూఫ్ ఓపెన్ చేయడానికి బటన్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకు LED లైట్స్ అయితే చూడొచ్చు రెండు సైడ్లు. దాంతోపాటు మైక్ కూడా ప్రొడబుల్ చేస్తున్నారు సెంటర్లో. ఫ్రెండ్స్ ఇంకా హోండా సిటీ యొక్క వారంటీ అండ్ సర్వీసెస్ గురించి మాట్లాడినైతే వారంటీ వచ్చేసి ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ ఏదైనా ఉందంటే 3 years వారంటీ, లేదంటే అన్లిమిటెడ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ వారంటీ. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది హోండా సిటీలో. సో ఫ్రెండ్స్ ఇంకా సర్వీస్ ఇంటర్వెల్ గురించి మాట్లాడినైతే ప్రతి 10,000 kilometers లేదంటే 12 monthsకి సర్వీసింగ్ పీరియడ్ అనేది ఉంది. సో దీన్ని బట్టి మనం సర్వీసింగ్ కాస్ట్ కూడా మెయింటెనెన్స్ కాస్ట్ అనేది మ్యాక్సిమం టు మ్యాక్సిమం తగ్గింది. ఇంతకుముందుతో కంపేర్ చేసుకుని అయితే ఇప్పుడు 12 monthsకి ఇస్తున్నారు. సో టెక్నాలజీ అనేది పెరిగింది కాబట్టి సర్వీసింగ్ కాస్ట్ కూడా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇంకా హోండా సిటీకి మెయిన్ కాంపిటీషన్ ఇంతకుముందు ఏదైతే ఉండేనో హోండాయ్ వర్నా కానివ్వండి, మారుతి సియాస్ కానివ్వండి, వోక్స్ వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్, ఇవన్నీ కూడా సెడాన్ వెహికల్స్ హోండా సిటీకి మెయిన్ కాంపిటీషన్ అయితే చూడొచ్చు. కాకపోతే ఈ జనరేషన్కి వచ్చే వరకు దీనికైతే ఎలాంటి కాంపిటీషన్స్ మెయిన్గా లేవు. ఓన్లీ మనకి మారుతి సియాస్ కానివ్వండి అండ్ హోండాయ్ వర్నా అయితే చూడొచ్చు. ఎందుకంటే ఇందులో ఫ్యూచర్స్ అనేవి చాలా అడ్వాన్స్ అయ్యాయి. ఇంకా SUVస్లో కంపేర్ చేసుకుని అయితే క్రీటా కానివ్వండి, సెల్టాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మిడ్ సైజ్ సెడాన్ కస్టమర్ బేస్ పైన కాంపిటీషన్ అనేవి ఉండేవి ఇంతకుముందు కంపేర్ చేసుకుని అయితేను. సో ఫ్రెండ్స్ ఇంకా రీసెంట్గా లాంచ్ అయిన హోండా సిటీ యొక్క మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో మాట్లాడినైతే ఇందులో మనకు ఇంక్రీజ్ అయిన విషయం ఏంటంటే 1 liter టర్బో పెట్రోల్ మోడల్స్ అన్నీ కూడా మనకు ఇప్పుడు హోండా ఇంట్రెండ్ రెస్పాండ్ కాంపిటీషన్లో చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా హోండా సిటీ RS ఇంకా స్టిల్గా అన్క్లియర్ అయితే ఉంది. సో తొందరలోనే రాబోతుంది, చాలామంది వెయిట్ చేస్తున్నారు లాంచ్ కోసం. అలాగే హోండా సిటీ యొక్క హోండా వెహికల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఎంతూజియాస్టిస్ అలాగే లోయాలిస్ట్ నుంచి ఉంటాయి. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటాయి, చాలా స్మూత్ అండ్ రిఫైన్మెంట్ చూడొచ్చు. సో తొందరలోనే నేను సరికొత్త హోండా సిటీ యొక్క ఆటోమేటిక్ మరియు మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండింటిని కూడా టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను. సో నేను ఆల్రెడీ క్వశ్చన్ అడిగినట్టుగా. సో అది కూడా నేను సూన్లీ అప్లోడ్ చేశాను, అది మిస్ కావద్దు అనుకుంటున్నాను. అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ప్రైస్ విషయం మాట్లాడినైతే డీజిల్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 15,08,000 నుంచి స్టార్ట్ అయ్యి టాప్ మోడల్కి వెళ్ళినట్టయితే 17,82,000 ఉంది. పెట్రోల్ బేస్ వేరియంట్ వచ్చేసి 13,21,000 నుంచి టాప్ మోడల్ 17,59,000. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇది ఈరోజు వీడియో వచ్చేసి వాక్ అరౌండ్ వీడియో ఆఫ్ ఆల్ న్యూ హోండా సిటీ. సో దీనికంటే నెక్స్ట్ జనరేషన్లో కొన్ని ఫీచర్స్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఆ వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాంతోపాటు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.